నేను అంటున్నాను, వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలకు అదనముగా అవసరమును బట్టి మనం బహిరంగ ప్రార్థనలకు సమావేశం కావలసిన సమయం వచ్చిందని నేను నమ్ముతున్నాను, పిలుపునిస్తున్నాను. హల్లెలూయా. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నన్ను ప్రవేశిస్తాను, నేను నశించదనని కొంతమంది కోర్టులు మెట్లెక్కుతున్నారు, పోలీస్ స్టేషన్ల మెట్లెక్కుతున్నారు, ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడుతున్నారు. కనీసం వారు కోసం మన ఊర్లో మనమైనా చేతులు ఎత్తపోతే ఎలా? స్టెఫెన్ను చంపేశారు, యాకోబును నరికేశారు, పేతురును అరెస్ట్ చేశారు. సంఘం ఎన్నెల్లట్ అయిపోయిందమ్మ బాబోయ్, ఒక్కొక్కరిని కోల్పోతున్నాం. ఇలాగైతే మనల్ని బలపరిచేది ఎవరో, మనల్ని సిద్ధపరిచేది ఎవరో, రాకడికి ఆయుధపరిచేది ఎవరో, మిగిలిన శేషములను మనము కాపాడుకోవాలని ఒక్కటిగా ఒక్క చోట పోగుబడి కన్నీరు కాచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. పరలోకం తెరవబడింది, దోతలు దిగి వచ్చారు, బంధకాలు తెగిపోయినాయి, అద్భుతాలు జరిగాయి. పరలోకపు జోక్యము జరిగే వరకు మనము ఒక్క చోట చేరి ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది.